ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన దీక్ష సందిగ్ధంలో ఉంది. గుంటూరులో దీక్షకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే చేస్తామంటూ వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. కాలేజీలు, ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న నగరంలో దీక్ష చేస్తే ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతున్నారు పోలీసులు. పైగా దీక్షా శిబిరం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం గుంటూరులో సమావేశమైన వైసీపీ కీలక నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. తాజా పరిస్థితి గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి? పోలీసులు పర్మిషన్ ఇవ్వడానికి వైసీపీ నేతల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? రిషి, నిన్న వైసీపీ కీలక నేతలు మరోసారి అర్బన్ ఎస్పీ త్రిపాఠిని కలిశారు. అంటే ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉంటాయో, అంటే ఏదన్నా ధర్నాలు కానీ ఇటువంటి చేయడానికి ప్రత్యేకంగా అనుమతులు ఏమి ఉండవు. కాకపోతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఆంక్షలు ఉంటాయి, ఎటువంటి వాటికి అనుసరిస్తూ ఇటువంటి దీక్షలు చేయాలో వాటికి లోబడి మేము దీక్ష చేస్తామని మరొకసారి అనుమతి కోరుతూ లేఖ రాశారు. అయితే వీటిని కూడా ప్రస్తుతం అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు పరిస్థితి తీసుకుంటే ఇప్పుడు దీక్ష ఏదైతే ఉందో ఆ ప్రాంగణం మొత్తం కూడా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని మాత్రం పోలీసులు తీయటం లేదు, కానీ తీసేయమని చెప్పని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన వైసీపీ నేతలు మాత్రం ఎక్కడైతే ఈ దీక్షా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నామో అక్కడే ఖచ్చితంగా జగన్ దీక్ష చేస్తారు, లేదంటే గుంటూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామనేటువంటి ధోరణిలో ప్రస్తుతం చర్చలు జరుగుతా ఉన్నాయి. అయితే పోలీసులు కానీ అటు అధికారులు కానీ మరొక సూచన కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ నగర వాతావరణానికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవుట్కట్స్ లో కానీ, లేదంటే గతంలో మంగళగిరి ప్రాంతంలో జగన్ ఏదైతే దీక్ష చేశారో అటు ఆ ప్రాంతానికి ఈ దీక్ష శిబిరాన్ని మార్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అక్కడ అవకాశం ఉంటుంది అంటే దీక్ష చేసుకోవడానికి అని చెప్పని ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. అయితే దాన్ని మాత్రం అంటే వైసీపీ నేతలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మరొక గంటలో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర అధినేత జగన్ ను కనుక్కుంటూ అంటే ఫోన్ లో సమాచారం అందిస్తా ఉన్నారు ఇక్కడ జరిగే పరిస్థితులు మొత్తంగా కూడా. అట్లాగే మరొక గంటలో కీలక నిర్ణయం తీసుకొని సభ దాదాపుగా ఎక్కడైతే మొదటగా అనుకున్నారో హిందూ కాలేజ్ సెంటర్ లో అక్కడే ఆ ప్రాంగణంలోనే జగన్ చేత దీక్ష చేయించేందుకే ఎక్కువ శాతం నాయకులు మొగ్గు చూపిస్తున్నారనేది మనకు అందిన సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.